హాయ్ అండి అందరికీ ఫ్రెండ్స్, ఈ పప్పు అయితే తొక్క మినపప్పు, మినపగుళ్ళు, తొక్క మినపగుళ్ళు. ఇవైతే నాకైతే తెలియదు ఫ్రెండ్స్. ఇవైతే నేనైతే డీమార్ట్లో అయితే తీసుకున్నాను మినపప్పు అని. సో ఇలాగైతే తొక్క అయితే రాదంట, బద్దపప్పు అయితేనే తొక్క అయితే వస్తుందంట. నాకు ఆ విషయం తెలియక నేనైతే ఇది పొట్టు మినపప్పు కదా, ఆరోగ్యానికి మంచిదని అనేసి నేనైతే తీసేసుకున్నాను. కానీ ఇది తొక్క రావడానికి చాలా టైం పడుతుంది. ఇది అలాగా 3 months అయిపోయింది పప్పు తెచ్చి, అసలు యూజ్ చేయట్లేదు. ఎందుకంటే తొక్క సమయంగా రావట్లేదు అని అనేసి వాడడం మానేశాను. సో ఈ మినపప్పు అయితే అలా నన్ను చూస్తుంది, నన్ను ఎప్పుడు వండుతావు అనేసి నా వైపు అయితే చూస్తుంది. సో ఈరోజైతే దీంతో అయితే ఏదో ఒక రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేనైతే దీన్ని సున్నుండలు అయితే చేద్దాం అనుకుంటున్నాను మినపప్పుతోని. సో ఇవైతే బాగా నేను ఇందులో రాళ్ళలో ఉంటాయి కదా, ఇదైతే శుభ్రంగా నేను చెరుక్కుని 1 day ఎండలో పెట్టుకున్నాను ఈ మినపప్పుని. ఇప్పుడైతే ఇది వేగించుకుంటున్నాను. దూరగా అయితే వేగించుకోవాలి, కొంచెం కరకరలాడినట్టు వేగించుకోవాలి. ఇప్పుడైతే నేను కళాయి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. కొంచెం మందమైన కళాయి పెట్టుకున్నాను, ఎందుకంటే మాడకుండా ఉండడానికి. ఇవైతే ఇప్పుడు ఈ మినపగుళ్ళు అయితే దూరగా అయితే వేగించుకోవాలి. కొంచెం నేనైతే దూరగా వేగించుకుంటున్నాను ఫ్రెండ్స్. మినపప్పు అయితే వేగించుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుంది, తొక్క మినపప్పు కాబట్టి మనకి స్మెల్ అయితే వస్తుంది, వేగిపోతుంది. సో ఇది అలా తెలియకపోతే, తొక్కపప్పు కదా మనకి వేగిందే వేగలేదు తెలియకపోతే 2-3 గింజలు నోట్లో వేసుకుంటే కరకరలాడితే వేగిపోయినట్టే. అప్పుడు మనం ఇది తీసి దీన్ని సున్నుండలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి, గ్రైండర్ చేసుకొని. ఫ్రెండ్స్ మేమైతే ఈరోజైతే ఈ చిమ్ములే అయితే తీసుకున్నాము. వంట చేసినప్పుడు ఆవిరంతా బయటకు పోవడానికి ఈ చిమ్ములే అయితే తీసుకున్నాము ఈరోజు. ఇదైతే నాకు చాలా నచ్చింది. ఇలా టచ్ చేస్తే ఆగిపోద్దంట, టచ్ చేస్తే ఆన్ అవుతుందంట. హ్యాండ్ మూమెంట్ ఇలా అంటే ఆన్ అయిపోద్ది. చూస్తున్నారు కదా, ఇలా అంటే మనం పెంచుకోవచ్చు కూడా. అక్కడ నెంబరింగ్ అయితే వస్తుంది 2, 3 అని. మనకి ఎంతలో కావాలంటే అంతలో పెట్టుకోవచ్చు. మళ్ళీ ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. హ్యాండ్ మూమెంట్ అయితే ఆఫ్ అయిపోద్ది. నాకైతే ఇదైతే చాలా నచ్చింది. ఇది వరకు చపాతీలు అవి చేసినప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేదని, పొగంతలోనే ఉండిపోయింది. అందుకోసం ఇదైతే మా ఆయన అయితే ఈరోజైతే ఈ చిమ్లే అయితే తీసుకున్నారు. నాకు ఎంత పెద్ద మిషన్ కాబట్టి కొంచెం ఎందుకు ఇంత పెద్ద మిషన్, ఇంత పెద్ద చిమ్ములి అని అనిపించింది. కానీ ఇది హ్యాండ్ మూమెంట్ చేసినప్పుడల్లా నాకు కొంచెం మజాగా అనిపించింది, చాలా ఇష్టంగా అనిపించింది. అందుకోసమే ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలని అనేసి ఈ వీడియో అయితే తీసాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సున్నుండలు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే వేగించుకున్నాను మొత్తం మినపగుళ్ళని. ఇప్పుడు ఇవైతే కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇప్పుడైతే ఇవి కొంచెం మిక్సీలో అయితే పౌడర్ లాగా, మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గా అయితే బాగుంటుంది. మరీ మెత్తగా అయినా సరే నాలుగుకి అయితే అంటికిపోద్ది సున్నుండలు. సో కొంచెం అక్కడక్కడ గరుగ్గా తగిలితే సున్నుండలు అనేవి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. ఇప్పుడైతే నేను ఏదైతే మిక్సీ అయితే పట్టుకుంటున్నాను, మొత్తం మినపప్పు వేగించుకుంది అంతనా ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే సున్నిపిండి అయితే మినపప్పు అయితే వేగించుకొని ఇలాగైతే సున్నుండలకి గరుగ్గా అయితే ఆడుకున్నాను ఫ్రెండ్స్. కొందరు అయితే సున్నుండలకి నోటికి అంటికిపోద్దని అనేసి సున్నుండ తినేటప్పుడు బియ్యం అయితే ఒక
3 స్పూన్స్ 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటారు. నేనైతే ఇక్కడైతే బియ్యం అయితే రైస్ అయితే ఏమీ యాడ్ చేయలేదు. ఓన్లీ మినపప్పుడే కాస్త గరుగ్గా అయితే నేను ఆడుకున్నాను. ఇది ఎందుకంటే పొట్టు మినపప్పుకు ఇంకా నాలుగుకి తినేటప్పుడు అంటికిపోద్ది కదా. సో నేను దానికోసం అయితే నేను కాస్త గరుగ్గా అయితే ఆడుకున్నాను. తినేటప్పుడు కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న పలుకుగా తగిలితే కొంచెం బాగుంటుందని మా ఇంట్లో అయితే ఇలాగే తింటారు ఫ్రెండ్స్. అందుకే మా ఇంట్లో వాళ్ళందరికీ ఇలాగే ఇష్టం. సో నేనైతే ఇలాగే చేస్తున్నాను. ఇక్కడ కాస్త నెయ్యి అయితే నేను కొంచెం హీట్ చేసుకుంటున్నాను, కొంచెం మరిగించుకుంటున్నాను. ఇందులో నేనైతే ఇది బెల్లంతో అయితే చేస్తున్నాను, చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే నేనైతే ఇందులోకి అయితే ఫ్రెండ్స్ బెల్లం పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను మార్కెట్లో అయితే బెల్లం పొడి అయితే తీసుకున్నాను. సూపర్ మార్కెట్లో వాటిల్లో అయితే బెల్లం పొడి అయితే మనకి దొరుకుతుంది. మీ దగ్గర బెల్లం పొడి లేకపోతే బెల్లం అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బెల్లం పొడి అయితే యాడ్ చేస్తున్నాను. సున్నుండలు చాలామంది పంచదారతో కూడా చేసుకుంటారు. పంచదారతో అంత మంచిది కాదనని బెల్లంతో అయితే చేస్తున్నాను. నా దగ్గర అయితే బెల్లం పొడి అయితే ఉన్నది. సో నేను బెల్లం పొడి వేసుకుంటున్నాను. బెల్లం పొడి లేని వాళ్ళు బెల్లం తురుముకునైనా వేసుకోవచ్చు. ఈ పిండికి సరిపడేంత బెల్లం అయితే మనకి ఎంత స్వీట్ అయితే తింటామో అంత స్వీట్ ఇంకా యాడ్ చేసుకోవాలి బెల్లం. ఫ్రెండ్స్ నెయ్యి బెల్లం ఇలా వేసుకొని అయితే మినపప్పులోని బాగా అయితే కలుపుకోవాలి. మనకి ఏ సైజ్ బాల్స్ కావాలో ఆ సైజు మనం రౌండ్గా లడ్డు చేసుకోవాలి. ఇది రోజుకు ఒక లడ్డు తింటే హెల్త్కి అయితే చాలా మంచిది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్తీ రెసిపీ. పిల్లలనే కాదు పెద్దోళ్ళు కూడా రోజుకు ఒక లడ్డు తింటే మంచి ఐరన్ కాల్షియం అనేది చేరుతుంది. అలాగే బ్లడ్ తక్కువ ఉన్నవాళ్ళు ఇది రోజుకోటి తింటే బ్లడ్ అనేది మనకి త్వరగా అనేది మనకి పెరుగుతుంది. అలాగే పీరియడ్స్ రాని వాళ్ళు, రెగ్యులర్గా రాని వాళ్ళు కూడా ఇది రోజుకు ఒక లడ్డు తింటే ఇది మనం పీరియడ్స్ త్వరగా కూడా వస్తాయి. మనకి డేట్ ఇంకా 5 days 6 days 1 week ఉందనగా ఆ టైంలో కానీ మనం ఇది రోజుకు ఒక లడ్డు తింటే మన బాడీ గరం అయ్యి త్వరగా రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఇందులో మినపప్పు, బెల్లం, నెయ్యి ఇలాగే మనం బాల్స్ అన్నీ చేసుకొని లడ్డు మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ చేసుకుని తినని వాళ్ళు కూడా సరే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే అంత సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సున్నుండలు మీ ఇంట్లో ఎలా అయితే చేసుకుంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే సున్నుండలు ఇదే విధంగా ప్రతిసారి చేస్తాను నేను పిల్లలకైతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసారు కదా ఫైనల్గా అయితే సున్నుండలు అయితే మినప సున్నుండలు అయితే రెడీ అయిపోయి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.